బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ కమిషన్ ఇచ్చిన నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. 12 పేజీలతో కూడిన లేఖను కమిషన్కు సమర్పించారు. అయితే ఆ లేఖలో కేసీఆర్ విచారణ కమిషన్ పైనే నేరుగా విమర్శలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ లేఖలో పేర్కొన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు వరుస కౌంటర్లిస్తున్నారు. నరసింహారెడ్డి విచారణ కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ మాట్లాడడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి, నిజాయితీ మారుపేరుగా మచ్చలేని వ్యక్తి, ఆయన జడ్జిమెంట్ దేశంలోనే చారిత్రాత్మకమైన జడ్జిమెంట్. నరసింహారెడ్డి విచారణ కమిషన్ రద్దు చేయాలంట. అంటే మీరు ఎన్ని తిన్నా కానీ వదిలిపెట్టమని అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకరరావు పోయి అమెరికాలో దాచుకుంటే మొన్న నేను ఆధారాలతో సహా చూపించిన హరీష్ రావు పోయి ఆడ కలిసి వచ్చి నువ్వు సత్యనారాయణ రాకరా ఆయన ఇండియాకు, నువ్వు వస్తే మేమందరం జైలుకే పోవాలన్నారు. ఆ ఫోన్ ట్యాపింగ్ అందరూ ఉన్నాయి, నాయి కూడా ప్రతి ఒక్క ట్యాపింగ్ ఉన్నది. అలా సంతోష్, వినోద్ కుమారు, సంతోష్ రావు, ఇంకొక ఆయన నమస్తే తెలంగాణ ఎండిసి ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన, కేసీఆర్ నొప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా? నాకు ఆధారాలతో సహా తెలుసు వారు ఎవరెవరితో మాట్లాడుతూ నేను సంగతి తెలుసు. ఎందుకంటే ఆ ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఇక లాభం లేదు, మన పార్టీ బతకదు, అందరం జైల్లోకి పోతాం. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు ఎప్పుడు వచ్చినా కానీ దాని మీద అందరూ పండితురావు, భుజంగరావు ఇప్పటికే అన్నీ చెప్పాను. మా ప్రభాకరరావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసినామని. ఫోన్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ళు బెయిల్ రాదు. అందుకని ఆయన అక్కడ దాచిపెట్టిండు. ఇక్కడ విచారణ కమిషన్ వేసి జైల్లోకి పోతామని తెలుసు. 10-15 వేల కోట్ల తిన్నట్టు లెక్కలు. నేను ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీగా ఉన్నా, అన్ని లెక్కలు తీస్తాను నేను. అది బయట పెట్టాం మేము. అందుకని ఇవాళ విచారణ కమిషన్ రద్దు చేయమని అంటే అందరు నవ్వుతుండ్రు. ఎందుకు దోసుకొని తినాలి, ఎందుకు విచారణ భయపడాలి? నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్గా, ఎంపీగా ఉన్నా. నేను చెప్తున్నాను, నువ్వు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ నా మీద. విద్యుత్ కొనుగోళ్ల విచారణలో కేసీఆర్ పేరు బయటకు రాగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ పేరును ప్రభుత్వం బద్నాం చేస్తుందనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. అన్ని శాఖల్లో మీరు చెప్పిందే వేదంలా 10 ఏళ్ల పాలన సాగలేదా అని ప్రశ్నించారు. మంత్రులకు తెలియకుండానే చాలా చేశారని ఆరోపించారు అద్దంకి. గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో, లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరు. ఇక కేసీఆర్ లేఖపై టీపీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. అందుకే కేసీఆర్లో భయం మొదలైందని అన్నారు. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్లి ధైర్యంగా తన సమాధానం చెప్పుకోవచ్చుగా అంటూ ప్రశ్నించారు మహేష్ కుమార్. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమో అనే భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే
ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే విద్యుత్తు కొనుగోళ్లలో జరిగిన అవకతవకల కంటే దాని కమిషన్ పైన కేసీఆర్ ఇచ్చిన రిప్లై 12 పేజీల రిప్లై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన విచారణను ఎదుర్కోలేకపోతున్నారా? ప్రియా, విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలు కావచ్చు, అట్లనే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ గత కొద్ది రోజుల క్రితం అటు కేసీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఎందుకు బయట నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది, అట్లనే పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపైన వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే కొంత గడువు కోరిన కేసీఆర్ నిన్ననే ఒక 12 పేజీల లేఖను అటు కమిషన్కి పంపించారు. కానీ ఆ 12 పేజీల లేఖలో కొంతవరకు వివరణ ఇస్తూనే అటు కమిషన్ ఏర్పాటుపైనే ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అటు న్యాయ ప్రాధికార సంస్థ అయిన ఈఆర్సీ అనుమతితోనే తాము విద్యుత్ కొనుగోలు చేసినా దానిపైన ఎటువంటి కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ వేయడానికే లేదు, అసలు మీకు విచారణ అర్హతే లేదు, మీరు విచారణ నుంచి వైదొలగాలంటూ 12 పేజీల లేఖలో దాదాపుగా 8 సార్లు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఆ చైర్మన్ పదవి నుంచి, కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాలంటూ ఆయన పదే పదే ప్రస్తావించారు. అంతేకాకుండా అటు కమిషన్ విచారణ అర్హత లేదంటూ కమిషన్ పైనే తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, అందుకే తాము ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసాం, వేరే ఏ రాష్ట్రం నుంచి కూడా ఆ సమయంలో మిగులు విద్యుత్ లేదు, అందుకే వాళ్ళు చెప్పిన ధరకు కొనుక్కోవాల్సి వచ్చింది అంటూ అధిక ధరకు కొన్నామని ఒప్పుకుంటూనే ఆయన ఇటు కమిషన్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. అటు విచారణ జరపకముందే మీరు ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్తో ఉన్నారు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఆ లేఖలో అటు కేసీఆర్ చేశారు. దీనిపైన అటు కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముందుగా అటు అసెంబ్లీలో అటు ఎటువంటి కమిషన్ వేసినా తాము విచారణకు సిద్ధమన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కమిషన్ విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు, అయినా కమిషన్కు విచారణ అర్హత లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అంటూ చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో అటు విరుచుకుపడ్డారు. అటు ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు, దానికి సంబంధించి కమిషన్లు కేసీఆర్ కుటుంబానికి ముట్టాయి, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్లో విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఖచ్చితంగా మీరు చేసిన తప్పులకి భవిష్యత్తులో జైలుకి వెళ్లాల్సి వస్తుందంటూ ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. అట్లనే అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నేత కూడా చెప్పారు, కమిషన్ గత ప్రభుత్వ హయాంలో ఏ మంత్రి కూడా స్వేచ్ఛగా తమ మంత్రివర్గంలో విధులు నిర్వర్తించలేదు, అన్నీ తానే కేసీఆర్ కేటీఆర్ సమీక్షా సమావేశాలు చేయడం, ఎటువంటి కీలక నిర్ణయాలన్నా తీసుకోవడం అవన్నీ కూడా జరిగాయి. ఇటీవల అటు కాళేశ్వరంకు సంబంధించి అక్కడ ఒక కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ కూడా విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఇంజనీర్లందరూ కూడా వచ్చి మా ప్రమేయం ఏం లేదు, అప్పట్లో అటు కేసీఆర్ ఆదేశాలు, అప్పుడు మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఇష్టం వచ్చినట్లుగా అటు నిర్మాణ సంస్థ చేసింది, మా ప్రమేయమే లేదంటూ వాళ్ళందరూ కూడా కమిషన్ ముందు చెప్తున్నారు. అదే విషయాన్ని అద్దంకి దయాకర్ కూడా ప్రస్తావించారు. అన్నీ తానే మీరు వ్యవహరించి ఇప్పుడు అటు విచారణ చేస్తుంటే మిమ్మల్ని బద్నాం చేస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలేయడం, అటు విచారణ జరుపుతున్న కమిషన్ పైన నిందలు వేయడం, దానిపైన ఇటువంటి విమర్శలు చేయడం అనేది సరికాదంటూ ఆయన చెప్పారు. అటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ వ్యవహార శైలిపైన అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఒకవేళ ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోతే విచారణ ఎదుర్కోవడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. నిజంగానే మీరు ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోతే ఖచ్చితంగా విచారణకు హాజరు కండి, విచారణకు హాజరై మీ వివరణ ఇవ్వండి అంటూ కూడా ఆయన కూడా విమర్శించారు. కానీ అక్కడ కేసీఆర్ లెటర్ చూసినట్లయితే ఆయనకు విచారణకు వచ్చే ఉద్దేశం లేదు, దాన్ని చాలా స్పష్టంగా ఆయన లేఖలో కూడా ప్రస్తావించారు. మీ ముందుకొచ్చి వివరణ ఇవ్వడం అనవసరం, అందుకే మీరే వైదొలగండి అంటూ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందంటూ అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడటానికన్నా ముందే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి అనేక సార్లు ఈ విద్యుత్ కొనుగోలుపైన తీవ్రమైన విమర్శలు చేశారు, పక్కా ఆధారాలను కూడా చూపించారు. అటు ప్రభుత్వం ఏర్పడి అయితే అంటే విచారణను ఎదుర్కోలేక అసలు రివర్స్ అటాక్లో కమిషనే అర్హత ఉందా,
మీకు ఈ విచారణ చేసే అర్హత ఉందా, మీరు దిగిపోండి అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అనడం అనేది అసలు ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఇన్ని కమిషన్లు కావచ్చు, ఏదైతే కమిషన్లు వేస్తారో ఆ విచారణలన్నీ కూడా ఎదుర్కోలేక ఆయన బీజేపీలో పార్టీని విలీనం చేస్తారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో దీనికి జరగడానికి ఇవన్నీ చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అటు గత ప్రభుత్వ అక్రమాలపైన ఇప్పటికే 2 కమిషన్లు ఏర్పాటైనాయి. కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైపోయింది. అది తిరిగి ఉపయోగించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దానిపైన కూడా ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా కమిషన్కి అటు ఇంజనీరింగ్ అప్పట్లో ఇంజనీరింగ్ విభాగ అధికారులు కానీ ఇతరత్ర అధికారులందరూ కూడా కొన్ని ఆధారాలను ఇస్తున్నారు. అట్లనే ఇక్కడ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా అప్పట్లో ఉన్న అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అందులో కేసీఆర్ కావచ్చు, అప్పుడున్న మంత్రివర్గంలో సహచర సభ్యులు కేసీఆర్ సహచర సభ్యులు మంత్రివర్గంలో సభ్యుల ప్రమేయం పైన పూర్తి ఆధారాలన్నీ కూడా తెలుస్తూనే ఇవన్నీ కూడా కమిషన్ ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుంది అన్న భయంతోనే ఈ రకమైన ఎదురుదాడికి కేసీఆర్ దిగుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా హరీష్ రావు అటు బీజేపీలో చేరతారు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరతారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. కేవలం పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే కేసీఆర్ ఈ రకమైన కొత్త డ్రామాకు తెరలేపారనే వాదన కూడా వినపడుతుంది. ఏదేమైనప్పటికీ కమిషన్ పైన ఇటువంటి విమర్శలు చేయడం కేసీఆర్కు తగదంటూ కాంగ్రెస్ నేతలైతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.